వివాదాలు లేని భూములను 22A నుంచి తొలగిస్తాం. జిల్లా కలెక్టర్లకు రిజిస్ట్రార్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భం. ఎవరి భూమి ఎక్కడికి పోదు, ఆందోళన వద్దు. క్యూర్ పరిధిలో ఈవీలుగా ఆటోల మార్పు, ఆటోకు 1,50,000 సబ్సిడీ, 200 కోట్లతో పథకం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, 7 రకాల సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లింపు. హిల్ట్ పాలసీ దరఖాస్తులకు మరో 3 నెలల గడువు. మరో 7 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూలు. క్యాబినెట్ భేటీ నిర్ణయాలను వెల్లడించినటువంటి పొంగులేటి. ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు, జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు దీనిపై దృష్టి పెట్టాలి. సర్ నేపథ్యంలో క్షేత్రస్థాయి సమీక్షలు జరపాలి, ఓటర్లను చేర్పించాలి. మంత్రులకు సీఎం ఆదేశం. ఇక ఫీజు డబ్బులు రెడీ, బ్యాంకు ఖాతాలో అడ్వాన్స్గా ఉంచుతున్నాం. ఈ విద్యా సంవత్సరానికి 250 కోట్లు ఉంచాం. ఒలింపిక్స్ పథకం తెస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. రాష్ట్రంలో కులగణన చేసి కేంద్రానికి సవాలు విసిరాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం 6 నిమిషాలు పనిచేస్తా. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అని మనం చూస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి ముచ్చట్ల అంటే నిన్న రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరూ భజన చేస్తారు. ఎవరు నిన్న మాట్లాడినంతా మీకు మైక్ ఇచ్చింది నవీన్ యాదవ్ కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఈయన ఎవరు బట్టి విక్రమార్క కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, వి హనుమంతరావు కానీ, ఆఖరికి బీసీ నాయకులు అని చెప్పుకున్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కానీ మీకు ఎందుకు ఇచ్చారు మైకులు? ఏం మాట్లాడాలి మీరు? ఫస్ట్ ఏమో భజన చేయాలి, 10 ఏళ్ళ పాటు మాకు అట్లా జరిగిందని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా ఆఖరికి రేవంత్ రెడ్డి కోసం కేసీఆర్ని ఎన్ని రోజులు తిరుగుతారు ఇంకా ఆయన దొంగే. దేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఆయనను పక్క పెట్టిరు. ఇంకా దొంగను పట్టుకొని దొంగ అనుకుంటూ కూర్చొని 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 2 నెలలు అయితే 3 ఏళ్ళు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు కదా. వెనుకొకటికి పోయి ఒక సామెత ఉంటుంది. ఏదో పంచాయతీ పోయినప్పుడు మా ఊర్లో ఒక పెద్దమ్మ చెప్పింది, అరే ఈయనకి పెళ్ళయింది, పిల్లలు పుడతలేరు అని చెప్పేసి 2వ పెళ్లి చేసుకున్నాడు వీడు. 2వ పెళ్లి చేసుకున్నాక ఆ పోరి కూడా పిల్లలు పుడతలేరు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఉల్లి పెడతాడు. అసలు సంగతి ఏంది అని అంటే వీని దగ్గర ఏదో ప్రాబ్లం పెట్టుకొని ఆ పోర అని అంటే ఏమవుతుందిరా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు మొదటి పెళ్ళానికి పిల్లలు కాలే అని చెప్పేసి తీసేసినావు. 2వ పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు 2వ పెళ్ళానికి కూడా పిల్లలు అవుతలే అని చెప్పేసి 3వ పెళ్ళని చేసుకున్నా అంటే ఇట్లా సమస్య ఎక్కడ ఉన్నది? ఏం మాట్లాడతారు అసలు మీరు? 10 ఏళ్ళ పాటు మాకు సామాజిక న్యాయం జరగలే. ఇప్పుడు జరిగిందా సామాజిక న్యాయం? ఈ 3 ఏళ్ళలో జరిగిందా? ఒకసారి చూపించు ఏ సామాజిక న్యాయం జరిగిందో. నిన్న సావిత్రిబాయి పూలే గారి, మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాల ఆవిష్కరణ అనంతరం ఆడ సభావేదిక వద్ద రాజకీయ నాయకులు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టులు ఏం చెప్తా ఉన్నాయి? మీ రాజకీయ సమావేశాల కోసం విద్యార్థులను తీసుకొచ్చుకోవద్దు, విద్యార్థులను బలి చేయొద్దు అని చెప్తున్నాయి. నిన్న పొద్దున 10 గంటలకు తయారైతే 12 గంటలకు వచ్చి ఆడ కూర్చుంటే స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళందరి పిరగాలని అందరినీ బయట తీసుకొచ్చి ఆడ మిట్ట మధ్యాహ్నం ఆడ కూర్చోబెట్టి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు మీరేమో మీటింగ్ అయిపోయి 6-7 గంటలకు మీరు వెళ్ళిపోతారు, 6:30 ఆ టైంలో మీరు వెళ్ళిపోతారు. మీ కాన్వాయిలన్నీ పోయి మీ రాజకీయ నాయకుల కార్యకర్తలందరూ పోయిన తర్వాత పిల్లలు కుర్చీలకి లేచి వాళ్ళ టీచర్ పిలిచినప్పుడు పోవానా? మీరు అక్కడ కూర్చొని పిల్లల్ని సేఫ్గా పంపించిన తర్వాత మీరు పోవచ్చు కదా. మీ సమయానికి మాత్రమే విలువ ఉంటుందా? వాళ్ళ సమయానికి విలువ ఉండదా? వాళ్ళు మనుషులు కాదా? అసలు మీ రాజకీయ మీటింగ్ కోసం పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు? చదువుకోవద్దా పురాణంలో? నిన్న మీ మీటింగ్కి వచ్చిర్రు, చదువు బంధు. ఇవాళ జెండా వందనం, చదువు బంధు. రేపు మళ్ళీ ఆదివారం వస్తుంది, రేపు చదువు బంధు. ఏం చేయాలి వాళ్ళు? చదువుకోవడానికి హాస్టల్కి వచ్చిర్రా లేదంటే మీ మీటింగ్లో తిరగడానికి హాస్టల్కి వచ్చిర్రా? విద్యార్థులను తీసుకురావద్దని చెప్పేసి కోర్టులు చెప్తున్నాయి కదా, మళ్ళీ ఇట్లా తీసుకొచ్చారు. ఓకే తీసుకొచ్చిర్రు, విద్యార్థుల కోసం ఏం చెప్పారు? స్కాలర్షిప్ల కోసం పైసలు ఉన్నాయని చెప్తే ఇక మీకోసం పొద్దున్న నుండి సాయంత్రం దాకా వాళ్ళు అడుగుతాం అన్న. ఏడ మంజూరు చేసిన స్కాలర్షిప్లు నాకు అర్థం కాదు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు అన్నావు. ఏవి 1000 కోట్లు? ఏడ కనబడతామే 1000 కోట్లు? మీ 1000 కోట్లు అభివృద్ధి ఒకసారి చూపిస్తు బా ఉస్మానియా యూనివర్సిటీలో. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించు. ఈ రోజుకు ఇంకా స్కాలర్షిప్ రాలేదని చెప్పేసి విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. అధికారులు అనవసరంగా ఆడ పనిచేసేటువంటి ప్రొఫెసర్లు బాలవుతున్నారు కదా మీ వల్ల. మీరేమో స్కాలర్షిప్లు ఇయ్యరు, విద్యార్థులేమో సర్టిఫికేట్లు అడుగుతారు.
సర్టిఫికేట్ అడిగినటువంటి సందర్భంలోనూ ప్రొఫెసర్లు మాకు ఇంకా మీరు పెండింగ్ ఫీజు ఉన్నది, గవర్నమెంట్ స్కాలర్షిప్ మంజూరు చేయాలి కాబట్టి మేము ఇయ్యము అని అంటే ఆ ప్రొఫెసర్లు బలవుతారు. ఇప్పుడు విద్యార్థులు బలి కావాలి, ప్రొఫెసర్లు బలి కావాలి, మీరు మాత్రం మంచిగా ఉన్నానా? ఏం జరుగుతుంది అసలు? స్కాలర్షిప్ల కోసం 250 కోట్లు ఉంచుతాడ. పెండింగ్ స్కాలర్షిప్లే ఉన్నాయి కదా 2,500 3,000 కోట్ల రూపాయల వరకు. ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవి. అసలు ఎందుకు టైంకు కనీసం యూనిఫామ్లు రావు మీకు? ఏముండదు. చెప్పేటోడు చెమటోడు అంటే చెప్పేటోడు మూగోడు అయితే ఇనటోడు చెమటోడు అన్నట్టు ఏదో ఉంటుంది సామెత. సేమ్ ఇదే ముచ్చట చెప్పుకుంటూ అవుతూ ఉంటారు. 3 ఏళ్ళు అయింది ఇప్పటి వరకు ఇంకా స్కాలర్షిప్లు మంజూరు కాలేదని చెప్పేసి రోడ్ల మీదకి పోరాళ్ళు వస్తారు. బీఈడి పోరాళ్ళు మొన్న మీరు ఏదో ఉద్యోగాలు వేసి అప్లై చేసుకున్నారో వాళ్ళ బీఈడి సర్టిఫికేట్ లేవు. ఏంది అని అంటే డబ్బులు రాలేదు స్కాలర్షిప్లు. వాళ్ళు చదువుకొని టీచర్ ఉద్యోగం చేసుకున్నారంటే కూడా సర్టిఫికేట్ లేవు. ప్రైవేట్ దాంట్లో పోతారంటే కూడా సర్టిఫికేట్ తీసుకునేటువంటి పైసలు లేక ప్రైవేట్ దాంట్లో సర్టిఫికేట్ లేదని చెప్పేసి తక్కువ రేటుకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒకరికొకరు డబ్బా కొట్టుకుండు. ఇంకా కేసీఆర్ తెచ్చుకుంటూనే కూర్చున్నాడు. అరే కేసీఆర్ అనే వ్యక్తి మొత్తం దానికి పైసలన్నీ ఖర్చు చేసి ఈ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచిండు అని చెప్పేసి ప్రజలు నమ్మి మీ చేతిలో పెట్టిర్రు. ఇంకా మీరు కేసీఆర్ని తెచ్చుకుంటూ ఉంటా అంటే 3 ఏళ్ళు అయినా కూడా ఇక ఎప్పుడు మీరు మీ అభివృద్ధిని ఎప్పుడు చూపిస్తారు? ఈయన ఏమంటాడు ఇంకా ఏంటిది, ఎవరి భూమి ఎక్కడికి పోదు, ఆటోకు 1,00,000 సబ్సిడీ 200 కోట్లతో పథకం అట. ఆటో డ్రైవర్లందరూ 24 తారీఖు నుండి బంద్ చేస్తామని చెప్పేసి అంటే ఆటోకు 1,00,000 సబ్సిడీ ఇస్తాం, 200 కోట్లతో కొత్త పథకం తీసుకొస్తాం. అసలు ఆటో డ్రైవర్లు ఏం అడుగుతారో వాళ్ళతో మాట్లాడరా మీరు? మీ ఐఎన్టీఈస్కు సంబంధించిన సంస్థ వల్లే వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. నేను తీసుకున్నా బయట. మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటాం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మా పొట్ట కొడతా అంటే మాత్రం మేము ఎందుకు కుంటామన్నా అని చెప్పేసి ఐఎన్టీయూసీ ఆటో డ్రైవర్లే మాట్లాడుతున్నారు. ఇక దేనికి మీరు పనిచేసేది? ఎవరి కోసం పనిస్తారు మీరు? ఏం ఉపయోగం ఉన్నది మీతోని? ఏమైనా ఉపయోగం ఉన్నదా? 7 రకాల సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తారట. అసలు వడ్లు కొనుగోలు చేయరే బాబు అంటే టైంకి వడ్లు కొనుగోలు చేయకుండా 1 2 నెలలు 3 నెలల పాటు రోడ్ల మీద పెట్టుకొని వర్షాలు అసలు తడిచిన తర్వాత ఆ తడిచిన ధాన్యానికి తక్కువ రేటు ఇచ్చినట్టు కొనుక్కున్నటువంటి మీరు సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చిండు అంటే సన్నవడ్లే పెట్టాలని చెప్పేసి ఇప్పుడు రూలు. సన్నవడ్లు అయితే బోనస్ ఇస్తాం, మీరు సన్నవడ్లు పెట్టకపోతే బోనస్ ఇవ్వము. పంటలు వేసిన తర్వాత సన్నవడ్ల గురించి మాట్లాడుతారు వీళ్ళు. మరో 7 నియోజకవర్గాలు యంగ్ ఇండియా స్కూల్ అట. ఏం యంగ్ ఇండియా అని నాకు అర్థం కాదు. అలా ఉన్న స్కూళ్ళలో బాత్రూమ్ లేవు, ఉన్న స్కూళ్ళలో పరిస్థితులు బాగాలేవు, ఉన్న స్కూళ్ళకు టీచర్ లేరు, ఉన్న స్కూళ్ళకు గ్రౌండ్లు సరిగా లేవు, ఉన్న స్కూళ్ళకు విద్యార్థులు రాకపోవడానికి కారణాలు ఏంది, వాటన్నిటిని మనం మెరుగుపరిచేటువంటి ప్రయత్నాలు చేద్దామని అంటే అవన్నీ అవసరం లేదు. మేము ఉన్న స్కూళ్ళు 24,000 స్కూళ్ళు మూసేస్తాం, కొత్త స్కూళ్ళు కడతాం. మొత్తం ఈ 24,000 స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ తీసుకొచ్చి అలానే ఇరికిస్తాం. నువ్వు యంగ్ ఇండియా స్కూల్ కట్టి ఆ యంగ్ ఇండియా స్కూళ్ళలో చదువు చక్కగా అయిపోతుంది మాత్రం పిల్లలు వస్తారా? వాడేవాడు నిన్న మాట్లాడుకుంటూ టీవీ ఛానల్లో మాట్లాడుకుంటూ ప్రైవేట్ స్కూల్ అనేటివి విద్యార్థులను కాపాడుతున్నాయి, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువులు చక్కగా లేకపోవడం వల్ల ఆడికి పోలేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లే ఆ విద్యార్థులను కాపాడుతున్నాయి అని మాట్లాడు. కాపాడుతున్నాయా ప్రైవేట్ స్కూళ్ళు? ప్రైవేట్ స్కూళ్ళ కోసం కదా ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం ఇస్తున్నది. నిర్వీర్యం చేయడం వల్ల కదా విద్యార్థులు రాకపోయేది. మేము చదువుకున్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో మంచిగా వినాం కదా, మా టీచర్లు మంచిగా చదువులు చెప్పారు కదా. మేము కూడా ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి, మాకు కూడా గన్ని మార్కులు వచ్చినాయి కదా. ప్రైవేటు స్కూళ్ళు ఆదుకుంటున్నాయా, ప్రైవేట్ స్కూళ్ళు నిర్వీర్యం చేస్తున్నాయా అనే విషయాన్ని తెలియకుండా మీరు ఇంకా మళ్ళీ కొత్త ఛానల్ కొత్త పార్టీలకు రాజకీయ నాయకులు. మీరు ఈ దేశంలో అవినీతి నిర్మూలన కోసం పనిచేస్తారు, మీరు ఈ దేశంలో విద్యార్థుల సమస్యల మీద పనిచేస్తారు. ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దట. ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడరు? మీరు మీ ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చుకుంటూ మీ ఇష్టం ఉన్నట్టు రాజ్యం వెళ్ళుకుంటూ మీకు నచ్చినట్టు పైసలు తీసుకోపోతూ వేరే దేశాల పైసలు తీసుకుపోయి అక్కడ దొరికిపోతూ
ఎమ్మెల్యేలు మాట్లాడొద్దానంటే ఎందుకు మాట్లాడరు? ఇన్ని రోజులు వేరే ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఇప్పుడు మీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. అసలు మీ పాలన ఎవరికి నచ్చింది? మీ 3 ఏళ్ళ పాలన ఎవరికి నచ్చింది? కాంగ్రెస్ వాళ్ళకి నచ్చిందా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారు. అంత చంద్రబాబు మోసేది నీళ్ళు తాగేటోళ్ళే మా పార్టీలో ఉన్నారు అనిపించి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చంద్రబాబు చెప్పినట్టు ఏంటడా, తుమ్మల నాగేశ్వరు చంద్రబాబు చెప్పినట్టు ఏంటడా, రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టు ఏంటడా. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళంతా అటో ఇటో ఉన్నటువంటి వాళ్ళు కూడా, నవీన్ కుమార్ యాదవ్ అనే ఎమ్మెల్యే కూడా ఆఖరికి చంద్రబాబు చెప్పినట్టే ఏంటడా. మొన్న గెలిచిన యంగ్ ఎమ్మెల్యే ఏంది పరిస్థితి? మళ్ళీ మీరు ఏది పడితే అదే మాట్లాడద్దు అని చెప్పేసి ఎమ్మెల్యేలని అంటారు. అరే మీ ఇష్టం ఉన్నట్టు పాలన కాకుండా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అప్పుడప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడండి. మీ నియోజకవర్గం ఏం కావాలి, మీ జిల్లాకి ఏం కావాలి, 10 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు, 4 జిల్లాల సమావేశాలు ఇట్లా జరిగితే కదా. నీ ఇష్టం ఉన్నట్టు ఈ పథకానికి ఇన్ని కోట్లు, ఆ పథకానికి అన్ని కోట్లు, ఏడికి పోతే ఆడ కోట్లు. అరే నువ్వు కోట్లు ప్రకటించుకుంటూ పోతావు, మరి ఎమ్మెల్యేలు ఏడపాలి కావాలి? మొత్తం ఇందిరామ ఇండ్లు అంటివి, ఇందిరామ ఇండ్ల చుట్టూ ఇందిరామ ఇండ్లు మాకు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతారు. మరి ఎమ్మెల్యే బాడీ కావాలి? నువ్వు ప్రజలందరికీ ఇందిరామ ఇల్లు ఇస్తున్నావు అంటే అవి లేవు, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ పోతున్నావు.